అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి ఈరోజు నేరుగా హైదరాబాద్ నందీనగర్ ఇంటికి వచ్చిండు. హైదరాబాద్ నందీనగర్ ఇంట్లో దాదాపు ఒక గంట సేపు ఉన్నాడు. కేసీఆర్ వచ్చినటువంటి వెంటనే ఒక వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఎందుకంటే కేసీఆర్ వస్తున్నాడని తెలిసి నీళ్లు కూడా బంద్ చేయించారట. నీళ్లు కూడా వస్తలేవట. ఇక వస్తలేవని చెప్పి ఒక వాటర్ ట్యాంకర్ తెప్పించారు. ఆ ట్యాంకర్ తోటి ఆ నీళ్లు నింపిర్రు వాళ్ళ ఇంట్లో. ఇక కేసీఆర్ ఒక గంట సేపు నందీనగర్ ఇంటికాడ ఉన్నాడు. అక్కడ నుండి డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పోయిండు. అసలు ఎంత ట్విస్ట్ అంటే పొద్దుగాల నుండి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కరెంట్ లేదు. రాత్రి మొత్తం కరెంటు బంద్ చేసిరట. ఎందుకంటే గులాబీ లైట్లు వెలుగుతున్నాయి అని చెప్పి ఇయాటి నుండి టీఆర్ఎస్ పార్టీ పెట్టి దాదాపు 26 సంవత్సరాలు. ఇలా 26th యానివర్సరీ టీఆర్ఎస్ పార్టీకి 2001 ఏప్రిల్ 27వ తారీఖు టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిరు. ఇవాళ 27వ తారీఖు 2026. కాబట్టి 26 సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో ఇక గులాబీ జెండలు రెపరెపలాడతారు. తర్వాత గులాబీ కలర్లు మొత్తం ఆ తెలంగాణ భవన్కి వెలుగుతాయి. కాబట్టి సెలబ్రేషన్ చేసుకోకుండా కరెంటు బంద్ చేసిరట. పొద్దుగాల కూడా కరెంటు బంద్ చేసిరట. ఇక రకరకాల కథ. ఇక కేసీఆర్ మొత్తానికి ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి నందీనగర్ ఇంటికి వచ్చి నందీనగర్ ఇంటి నుండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేసీఆర్ ప్రస్తుతం కార్యకర్తలతో లీడర్లతో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరితో డిస్కస్ చేస్తున్నాడు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. మామూలు వ్యాఖ్యలు కాదు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి వ్యవహారం మొత్తం చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఏం కథ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏంది, రేవంత్ రెడ్డి ఏమేం మాట్లాడుతున్నాడు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వ్యవహారం ఎట్లుంది, రేవంత్ రెడ్డి ఏ అంశంలో నెంబర్ 1 ఉన్నాడు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయంలో నెంబర్ 1 ఉంటుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 ఉంటుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని రంగాలలో తెలంగాణను నెంబర్ 1గా మార్చినాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ అంశంలో నెంబర్ 1గా మారింది, ఏం కథ అనేది కేసీఆర్ మొత్తం పిన్ టు పిన్ ఈరోజు మాట్లాడే కార్యక్రమం చేసిండు. మీడియాను అలో చేయలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడిండు. అలాగే కేటీఆర్కి కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అప్పగించేటటువంటి కార్యక్రమం చేసిందట. పార్టీ సభ్యత్వాలు ఇంకా పెంచాలి. సభ్యత్వం అంటే బుక్లో రాయడం కాదు. సభ్యత్వం అంటే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి సభ్యత్వం తీసుకోవడం కాదు. డైరెక్ట్ ఆన్లైన్లోనే మీరు పార్టీ సభ్యత్వాలు తీసుకోండి. అంటే పార్టీలో జాయిన్ కావడానికి ఒక సభ్యత్వం అని ఒక చిన్న రిసిప్ట్ లెక్క ఉంటుంది కదా, ఒక చిన్న ఐడి కార్డ్ లెక్క తయారైతే చూడు, మేము కూడా పార్టీలో ఉన్నాం, ఈ పార్టీ సభ్యత్వం నాది, నేను బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతా అని చెప్పి చెప్పడానికి ఆ విధంగా ఉంటాయి అన్నట్టుగా సభ్యత్వాలు అవన్నీ కూడా పెంచాలి. ఆ సభ్యత్వాలను ఆన్లైన్లో కూడా పెట్టండి. ఆన్లైన్లో కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగవచ్చు అని చెప్పి సో కేసీఆర్ అన్ని బాధ్యతలు కేటీఆర్కి అప్పగించేటటువంటి కార్యక్రమం కూడా చేసిందట. ఇక కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఇదే నెలలో కేసీఆర్ జగిత్యాలో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఆ సభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడిండు. ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొట్టు విమర్శించిండు, పొల్లు తిట్టిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి పేరు తీయలే, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కేసీఆర్ బయట పెట్టేటటువంటి కార్యక్రమం అయితే చేసిండు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఏం కథ అనేది పిన్ టు పిన్ నేను మీకు చెప్తా, ఒకసారి మీరు వినండి. పార్టీ అంతర్గత సమావేశంలో కేసీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు స్టేట్మెంట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ ఏమన్నాడు అంటే, తేజస్వి సూర్య సందర్భంలో తెలంగాణ పైన అడ్డగోలు అవమానకరంగా మాట్లాడితే తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉన్నారు. తేజస్వి సూర్య తెలుసు కదా ఎంపీ, ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు తెలంగాణను ఉద్దేశించి, ఆంధ్రాను ఉద్దేశించి. ఏదో ఇండియా పాకిస్తాన్ పోలుస్తూ ఆంధ్ర తెలంగాణను ఉద్దేశించి మాట్లాడిండు. అట్లా మాట్లాడుతుంటే ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎంపీలు సైలెన్స్గా ఉండడానికి గల కారణం ఏందని చెప్పి కేసీఆర్ ప్రశ్నించిండు. ఇగో తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు తెలంగాణలో పుట్టలేదా, తెలంగాణ పౌరుషం లేదా వాళ్లకు? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే వెధవ మాట్లాడిన మాటలను ఎందుకు ఎండగట్టలేదు? కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. తేజస్వి సూర్య ఇష్టం ఉన్నట్టు తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? తేజస్వి సూర్య ఒక వెధవ అని చెప్పిండు కేసీఆర్. ఆయనకు అట్లా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీకు పౌరుషం లేదా, తెలంగాణలో పుట్టలేదా మీరు, మీకు తెలంగాణ పౌరుషం లేదా తెలంగాణ ఎంపీలకు అని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి ఒక మాట. అదే ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్న క్షమాపణ చెప్పించేటోళ్ళం కేసీఆర్ చెప్తున్న మాట. అదే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ ఉన్న పార్లమెంట్లో మా వాళ్ళు మాట్లాడి గట్టిగా నిలదీసి ఆ ఎంపీ తోటి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించేటోళ్ళు. కానీ మా వాళ్ళు లేరు ఎంపీలు అని చెప్పి కేసీఆర్ బాధపడ్డాడు.
అయితే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషం లేకుండా వ్యవహరించారు. కేసీఆర్ చెప్తున్న మాట, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండి పౌరుషం లేకుండా వ్యవహరించారు పార్లమెంట్లో. తేజస్వి సూర్య ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ కొంత గరమైండు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాల్లో నంబర్ 1గా నిలబెట్టాం. కేసీఆర్ చెప్తున్న మాట, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ రంగమే కాకుండా మిగతా అన్ని రంగాలలో తెలంగాణను నంబర్ 1 చేసినాం, నెంబర్ 1గా రాష్ట్రాన్ని నిలబెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏందనేది కూడా చెప్పిండు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల కబ్జాలో నంబర్ 1, కూలగొట్టడంలో నంబర్ 1గా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ చెప్తున్నటువంటి మాట, ఒకప్పుడు మేమేమో తెలంగాణ నంబర్ 1 చేస్తే అన్ని విషయాలలో, ఇలా రేవంత్ రెడ్డి భూములు కబ్జాలు పెట్టడంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను, మొత్తం ఇల్లులు కూలగొట్టడంలో రేవంత్ రెడ్డి నంబర్ 1 చేసిండని చెప్పి కేసీఆర్ చెప్తున్న మాట. బహుశా ఇది వాస్తవమే అనిపిస్తుంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి తెలంగాణను ఏ విషయంలో నెంబర్ 1 నిలిచిపెట్టిండు అర్థమవుతలేదు. హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఎక్కడికక్కడే మొత్తం ఇష్టానుసారంగా ఇల్లులు కూల్చేసిండు. తర్వాత రేవంత్ అన్న భూదాన్ భూములు అని చెప్పి ఇల్లులు కూల్చేసిండు, అసైన్మెంట్ భూములని ఇల్లులు కూల్చేసిండు, 311 జీవోలని భూములు కూల్చేసిండు, గవర్నమెంట్ భూములలో ఉన్నాయని చెప్పి ఇల్లులు కూల్చేసిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మొత్తం ఇల్లులన్నీ నీలమట్టం చేసి పేద ప్రజలను మొత్తం రోడ్డు మీదకి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఆఖరికి చిన్న చిన్న గల్లీలలో వ్యాపారులు ఉంటారు కదా, ఆ గల్లీలలో ఉన్నటువంటి దుకాణాలను కూడా రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ బంద్ చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇవన్నీ కూడా మనం చూసినాం కదా. కేసీఆర్ జగిత్యాల భారీ బహిరంగ సభలో కూడా బలంగానే మాట్లాడిండు. హైడ్రాని పీకి పారేస్తాం, తీసేస్తా, ఒక్క సంతకంతో హైడ్రాని తీసి చెరువులు వేస్తా అన్నాడు కేసీఆర్. ఉత్తగానే అనలే, హైడ్రా వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, బాధితులు ఏం కాదు అనేది కేసీఆర్ తెలుసు. ఆ బాధతో ఆవేదనతో కేసీఆర్ మాట్లాడిండు. తర్వాత ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో చేతగానితనంతో ఉన్నది. కేసీఆర్ చెప్తున్న మాట, కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తలేరు, చేతగానితనంతో చేతులు దులుపుకుంటున్నారు. మేమున్నప్పుడు ధాన్యం కొనుగోలు చేసినాం, ప్రతి గింజ కొన్నాం, రైతులకు సరైనటువంటి గిట్టుబాటు ధరలోనే కొన్నాం, రైతులకు ఎక్కడ కూడా తక్కువ చేయలే అని చెప్పి కేసీఆర్ చెప్తున్న మాట. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొంటలేరు, చాలామంది రైతులు అవస్థలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఇంకో ముచ్చట చెప్పింది కేసీఆర్, చిల్లర మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి మంత్రులను చూస్తే జాలి వేస్తుంది. కేసీఆర్ చెప్తున్న మాట, ఈ చిల్లర మాటలు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, చిల్లర మాటలు మంత్రులు మాట్లాడుతున్నారు, వీళ్ళ చేష్టలు చూస్తుంటే నాకు జాలేస్తుంది, వీళ్ళని చూస్తుంటే నాకు బాధ అవుతుంది అని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక తర్వాత సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి కార్యవర్గానికి పరిచయం చేసిన కేసీఆర్. జీవన్ రెడ్డి గురించి కూడా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇంకో ముచ్చడి చెప్పిండు, రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కేసీఆర్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కార్యక్రమం చేసిండు. రైతు బంధు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇస్తలేడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా టెన్షన్గా 6 నెలలకు ఒక పంటకు 10 రోజులలో రైతు భరోసా మొత్తం రైతుల అకౌంట్లో వేసేది. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా ఇప్పటిదాకా రైతులకు చక్కగా పోలేదని చెప్పిండు. తర్వాత కరెంటు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చక్కగా ఇస్తలేరు, మోటార్ల కాడ మీటర్లు పెడుతున్నారు, మోటార్ల కాడ కరెంటు మొత్తం ఆగమాగం పరిస్థితి. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసిరు, పంట బోనస్ విషయంలో యూరియా బత్తాలకు లైన్లు కట్టే పరిస్థితి, ఇలా మక్కలు కొనేటటువంటి పరిస్థితి లేదు, మక్కలు కొనడానికి ఇలా లైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇట్లా రకరకాలుగా కేసీఆర్ అన్ని అంశాలపైన మాట్లాడిండు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము కట్టినటువంటి సగం పనులను ఇప్పుడు వాళ్ళు పూర్తి చేస్తున్నారు, అంటే వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు, మేము చేసినటువంటి సగం పనులను వాళ్ళు పూర్తి చేసిర్రు. కేసీఆర్ ఇంకో మాట చెప్పిండు, ఎంతసేపు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలలో బటన్ ఒత్తి రైతు బంధు రిలీజ్ చేస్తుండు, రైతు బంధు ఏమైనా కొత్త పథకమా, రైతు బంధు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టడం ఎందుకు, యథావిధిగా రైతు బంధు అకౌంట్లో వేస్తే అయిపోతుంది కదా అని చెప్పి కేసీఆర్ చెప్తున్న మాట. ఇంకో మాట చెప్పిండు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాగైతే ఏ ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే కొనుగోలు చేయాలని తీర్మానించిన కేసీఆర్, లేదంటే ఊరూరా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కేసీఆర్ హెచ్చరిక. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది కేసీఆర్, ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దు, ఒకవేళ ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు ఇటు చేస్తే మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ధాన్యం కొన్నదో కాంగ్రెస్ అట్నే కొనాలి, ఒకవేళ కొనకపోతే ఊరూరా తిరుగుతాం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అన్ని అంశాలపైన ప్రచారం చేస్తాం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏం జరిగింది ఏం కథ అనేది మొత్తం జనాలకు వివరిస్తాం. కేసీఆర్ ఓపెన్గా మాట్లాడిండు, కాంగ్రెస్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు, చిల్లర మల్లర మాటలు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు, వీళ్ళని చూస్తే నాకు జాలి ఎత్తుంది, వీళ్ళని చూస్తే అసలు నేను బాధపడుతున్నా,
వీళ్ళని చూస్తే నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదని చెప్పి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. కానీ రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ తీయలే కేసీఆర్. ఇవాళ కూడా సమావేశంలో రేవంత్ రెడ్డి అనే పేరు రాలే. కాకపోతే ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అంతే. కేసీఆర్ పేరు లేదు, రేవంత్ రెడ్డి పేరు లేదు, రేవంత్ రెడ్డి కథ లేదు. అదే రేవంత్ అన్న మాత్రం కేసీఆర్ నా గురించి మాట్లాడతలేడు, నా గురించి ఏమంటలేడు, కేసీఆర్ ఒక్కసారి నా గురించి మాట్లాడవా ప్లీజ్ అని చెప్పి రేవంత్ అన్న కేసీఆర్ని బతలాడుకునేటటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరే తీస్తలేడు. ఇప్పుడు ఎన్నిసార్లు భారీ బహిరంగ సభలు పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు, ప్రెస్ మీట్ పెట్టిండు కేసీఆర్. ఒక్కసారైనా రేవంత్ రెడ్డి పేరు తీసిండా? రేవంత్ రెడ్డి పేరు తీసుడే లేదు. రేవంత్ అన్నేమో కేసీఆర్ ఒక్కసారైనా నా పేరు తీస్తే నాకు మంచి గుర్తింపు వస్తుంది, నేను ముఖ్యమంత్రి అని చెప్పి 10 మందికి తెలుస్తుంది. కేసీఆర్ ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడంటే కథం ఇక. అబ్బా నన్ను ముఖ్యమంత్రి అన్నాడు, నన్ను ముఖ్యమంత్రి అని సంతోషపడతాడు అన్న. కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు. ఇంకా నయం పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గురించి అన్న మాట్లాడుతున్నాడు కేసీఆర్, కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేడు. మంత్రుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేడు. రేవంత్ అన్న బాధ అంత అదే. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చానా నా పేరు తీయాలి, లేకపోతే కేసీఆర్ సభలలో అయినా నా పేరు తీయాలని చెప్పి రేవంత్ అన్న పాపం బాధపడుతుంది. కానీ అది అయ్యే పరిస్థితి కనబడతలేదు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ బలంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. యూరియా బత్తాల పైన, ధాన్యం కొనుగోలు పైన, ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి కావాలని బురద జల్లుతున్నాడు. అక్కడ ఏ ఇబ్బందులు జరగలేదు, ఏ అవినీతి జరగలేదు. అది బాగా వర్షాలు వస్తున్నాయి, ఇంకోటి కుంగిపోయింది. దాంట్లో వచ్చిన బాధ ఏమైంది? పెద్ద ఇల్లు కడితే చిన్నగా ఏదైనా క్రాక్ వస్తే కథ మొత్తం ఇల్లే పడిపోయినట్ట కాదు కదా. దాన్ని మళ్ళీ సెటరైడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, అంతే తప్ప ఈ బద్నాం చేయడం ఎందుకు, అబద్ధాలు చెప్పడం ఏందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇక మహిళలకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ మాట్లాడిండట. 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. గివన్నీ అయ్యేటిదేనా? గివన్నీ అయితే ఎప్పుడో నేనే ఇస్తుండే కదా. ఈ అబద్ధాలు చెప్పుడు ఎందుకు జనాలకు? మహిళలకు అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని మహిళలను మోసం చేయడం ఎందుకు? ఇలా చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. 2500 అంటే మహిళలు ఓట్లేసిర్రు. ఇలా మహిళలకు 2500 ఇయ్యలే, బతుకమ్మ చీరలు కూడా ఇస్తలేడు. మహిళలకు స్కూటీలు అన్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేడు, షాదీ ముబారక్ ఇస్తలేడు. మా ప్రభుత్వంలో అన్నీ వచ్చేటి, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది చక్కగా వస్తలేదు అని చెప్పి కేసీఆర్ ఈ విధంగా కూడా మాట్లాడే కార్యక్రమం చేసిండు అనేది వినబడుతున్న చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.